ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 18 సోమవారం, శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి షష్ఠి, నక్షత్రం ధనిష్ట. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంకా తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో సహోద్యోగులకు సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్నటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఇక తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలు ఉన్నవి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంకా తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుగా ఉంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపార సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కావు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.